హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనకు చక్కని వాతావరణాన్ని ఇస్తూ వచ్చారు. ఆదివారం మామూలుగా ఎండ మామూలుగా ఉండదు ఈ టైంలో, కానీ ప్రభువారు మనకు కొద్దిగా చల్లదనాన్ని ఈరోజు అందిస్తూ వచ్చారు. కనుక మరి ఈరోజు మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన 71వ కీర్తన, కీర్తన గ్రంథము 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన 20వ వచనం. 71:20 చదువుదాం. అందరం కలిపి చదువుదాం. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తువాడవు. మరొకసారి చదువుదాం అందరం. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేయవాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తువాడవు. దేవుని సేవకుడిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 71వ కీర్తన 20వ వచనాన్ని మరొకసారి చదువుతాను నేను. చూడండి. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేయవాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తువాడవు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చక్కని కీర్తన దేవాది దేవుడు, కీర్తనకారుడు రచిస్తున్నవాడిగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాటలో ఒక అంశం ఉంది. కఠినమైన బాధలను మన కోసమే, అంటే కఠినమైన బాధలను మాకు కలగజేయవాడా. ఇక్కడ చూడండి, క్రైస్తవులు అనగా ఏయో మేలు కలిగితే, క్షేమం కలిగిద్ది, అన్ని అక్కర్లు తీరుతాయనే కాదు, కొన్నిసార్లు కఠినమైన బాధలను కూడా దేవుడు మనకి ఇస్తాడు. తట్టుకోలేని పరిస్థితులు మనకి ఇస్తాడు. అవి మనము తట్టుకునే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఈ కఠినమైన బాధలను మనకు కలగజేసేది ఆయనే అని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే విలాప వాక్యములో మళ్ళీ అదే దేవుడు ఇంకో మాట చెప్తారు. చూడండి, విలాప వాక్యం తీయండి. విలాప వాక్యములు 'పేజీ నెంబర్ చెప్పండి. 683 పేజీ. చూడండి, 683 పేజీ. విలాప వాక్యములు 3:33 చదువున్నాను. 3:33. ఇక్కడ మనం గమనించినట్టు చాలు. ఇక్కడ ఈ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, హృదయపూర్వకంగా ఆయన మన నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయవాడు కాదు. అర్థమైందండి? బాధనైనను విచారమైనను కలగజేయవాడు కాదు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడేమో కఠినమైన బాధలు కలగజేయవాడు, ఇక్కడేమో ప్రభువారు ఏం చెప్తున్నారంటే 33వ వచనంలో హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైన కలగజేయవాడు అంటే చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో విశ్వాసులకు కొన్ని పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఆ బాధల్ని మనం తట్టుకోలేము. మానవుని హృదయం తట్టుకోలేదు, చాలా బలహీనమైన హృదయం. ఆ హృదయాన్ని తట్టుకునే శక్తికి దేవుడే మనకి ఇవ్వాలి. అందుకనే ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, చూడండి, కఠినమైన బాధలను మన మేలు
కఠినమైన బాధలు మన మేలు కోసమే అని ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. కొన్నిసార్లు ఈ బాధలు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాధల్ని మనము ఆనందించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే అవి వస్తే ఎలా తట్టుకోవాలో ఆ తరబిది పొందేవారుగా మనం ఉండాలి. అప్పుడు మనము ఎలాంటి బాధనైనా తట్టుకోగలం, ఎలాంటి శ్రమనైనా తట్టుకోగలం, ఎలాంటి కష్టాలైనా తట్టుకోగలం. మనం అప్పుడు దేవుల్లో నమ్మకంగా నిలబడగలం. ఇక్కడ ప్రియమంది ఏం పెట్టారా, ప్రభువారు ఏమంటున్నారంటే 71:20లో అనేకమైన కఠిన బాధలను మాకు కలగచేయువాడా. చూడండి ప్రియమంది ఏం పెట్టారా, కఠిన బాధలు వచ్చినప్పుడు నీవు నేను కృంగిపోకూడదు. ఇక్కడ మన పితరులు కొంతమందిని మనం చూస్తూ వద్దాం. వాళ్ళు దేవుల్లో ఎంత యథార్థంగా ఉన్నారో, ఎన్ని కఠినమైన బాధలు వచ్చినా సరే దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ వస్తున్నారు. మరి నేను మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను. మరి మా అన్నయ్య, మేము ముగ్గురు అన్నదమ్ములు, నేను లాస్ట్. మా పెద్దన్నయ్య ఉన్నాడు. మా పెద్దన్నయ్యకి మొన్న ఈ సంవత్సరం ఈ యొక్క కొంతకాలం క్రితం ఈ డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి. చాలామందికి డెంగ్యూ జ్వరాలు వచ్చిన కాలంలో మా బ్రదర్ కూడా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు ఆ కళ్ళుదిరి కింద పడితే హాస్పిటల్లో చూపించారు. చూపిస్తే అదేదో కళ్ళుదిరి కింద బీపీ డౌన్ అయిపోయిందని అలసిలాలు పెడుతున్నారు. అప్పుడు డెంగ్యూ జ్వరం అని పెద్దగా అందరికి అవగాహన లేదు. అలసిలాలు పెడుతున్నారు, మళ్ళీ నీరసం అయిపోతున్నాడు, మళ్ళీ కళ్ళు దిగుతున్నాయి, మళ్ళీ పడి అట్ట అవుతుంది. అప్పుడు లాస్ట్లో ఆయన డాక్టర్ గారికి డౌట్ వచ్చి ఆ టెస్ట్ చేపిస్తే డెంగ్యూ జ్వరం అని తెలిసింది. అప్పుడు ప్లేట్లెట్స్ అన్నీ కూడా 40,000కి పడిపోయాయి. ఇక 40,000 అంటే చాలా కష్టం, మనిషి బ్రతకడం చాలా కష్టం. వెంటనే అప్పటికప్పుడు విజయవాడ మాట్లాడుకుని ఆంబులెన్స్, ఇదే ఆదివారం రోజు సుధాకర్ అన్న వాక్యం చెప్తున్నాడు. నేను అక్కడ బండిమిల్లో ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా అన్నయ్య బాగా సీరియస్గా ఉంది, విజయవాడ వస్తాను, మీరు ఎట్లా అంటే వెంటనే నేను అన్నయ్యతో ప్రార్థించుకొని ఎట్లుండేటి వెళ్ళాక చాలా హాస్పిటల్ తీసుకెళ్ళారు. బాగుంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు, అన్నీ బాగుంటాడు, సెటిల్ ఆడతాడు. లాయర్ గారి దగ్గర గుమ్మస్తాలు చేసేవాడు అన్నయ్య, జూనియర్ లాయర్గా చేసేవాడు. చాలా ఇదిగా ఉండేవాడు. జ్వరం వచ్చింది చచ్చిపోతారని ఎవరిని అనుకుంటామా మనం. చాలా తీసుకెళ్ళారు, హాస్పిటల్లో పెట్టారు. ఖచ్చితంగా నైట్ 12 గంటలకి వాళ్ళు బాడీని అప్ చెప్పేశారు. అయ్యా మరి ఆయన ఇక ప్లేట్లెట్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి, ఇక ఎంత ప్రయత్నం చేసినా మా వాళ్ళ కాలేదు, సారీ అండి అని. ఇక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక కష్టమని అని చెప్పారు. ఎంత బాధ అండి, చాలా బాధ కదా. అయితే తర్వాత రోజు మరి కృతజ్ఞత కూడి కింద అప్పుడు మా మామయ్య గారు వాళ్ళ మా అన్నయ్య వాళ్ళ మామయ్య గారు బ్రదర్ అండ్ సావాస్ వాళ్ళు ఏం చేశారంటే జ్ఞాపకార్థ కూడి కింద కూడికి పెట్టారు. కూడికి పెట్టినప్పుడు పాట పాడమన్నారు నన్ను. అప్పుడు నేనేం పాట పాడాను తెలుసా, నాకు ఏం పాడాలో తెలియలేదు. స్తుతియు మహిమ ఘనత మహిమ నీకే అని పాట పాడుతుంటే ఎంత బాధ వేసిందో నాకు. ఇది శుభదినము, అది ఏ దినం అండి, అది శుభదినమా, దుఃఖకరమైన దినం కదా. అందరు నా మొహాలకి వెళ్ళి చూస్తున్నారు, నాకేం తెలియట్లేదు. దేవుని చిత్తం అది, మనం ఏం చేయాలో మనకు తెలియదు. ప్రభు చిత్తమైంది, ప్రభు ఉంచినంతకాలం ఉంచాడు, ప్రభు తన సన్నిధికి తీసుకున్నాడు. ఆ పాట పాడి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేంటి ఈ పాట పాడుతున్నాడు, దేవుడు శుభదినం ఇచ్చాడా, ఎంతో బాధలో దుఃఖంలో ఉంటే అనేటట్లుగా వాళ్ళందరూ ఆశ్చర్యం చేశారు. ప్రభు ఏది చేసినా మనం కొద్దిగా బాధ కలిగింది, మనం కలిసి జీవించాం కనుక బాధ కలిగింది, కానీ ప్రభు ఆయన ఇష్టం. అందుకనే మనం కొన్ని ఎలా ఉండాలంటే తరబీదు పొంది ఉండాలి. మిలిటరీ వారికి ఎలాగిస్తారంటే తరబీదు, వాళ్ళు ముందుగానే అడవి ప్రాంతంలోకి వెళ్తే అడవి ప్రాంతంలో ఆహారం ఉండకపోతే ఎలా తినాలి, ఏమి తినాలి, ఎలా తరబీదు అవ్వాలి అని వాళ్ళు ఆకులు, చెట్లు, మిడతలు ఇలాంటివన్నిటి కూడా కాల్చుకొని చంపుకొని తినేయటం అట్ట తరబీదు ఇస్తారు. మరి వెళ్ళేటప్పుడు వాగు వస్తుంది, దాంట్లో దూకి అవతలకి వెళ్ళాలి, అవన్నీ తరబీదిస్తారు. ఎందుకో తెలుసా, ముందే శ్రమ వచ్చినప్పుడు మనం ఎలాగా వాటిని దాటాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రభువారు కూడా మనతో మాట్లాడే మాట ఏంటంటే
కఠినమైన బాధలను మన మేలు కోసమే చేస్తాడట. కొన్నిసార్లు దేవుడు కలగజేసే మేలు బాధల కంటే మనం కలగజేసుకునే బాధలు ఎక్కువ ఉంటాయి. దేవునికి అయిష్టంగా జీవించడం, దేవునికి ఇష్టం లేకుండా జీవించడం, ఇలా చేయడం వల్ల ఎన్నో రకాలైన బాధలు మనకు వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేయవాడా అని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ, ఇక్కడ చూడండి, విచారమైనను బాధ అయినను కలగజేయవాడు. కొన్నిసార్లు ఇలాంటివి వచ్చినప్పుడు దేవుణ్ణి మనం అనుకుంటాం, దేవుడు నాకు ఏం చేశాడు, ఏం మేలు చేశాడని మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలని. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే మేలు మన కంటికి కనపడవు, హృదయానికి గోచరం కాదు, మనకు అర్థం కాదు. ప్రియమైన దేవుడా, అందుకనే మనము కొన్నిసార్లు కఠినమైన బాధను మన మేలు కోసమని మనం గుర్తించి ఆయన స్తుతించేవారిగా మనం ఉండాలి. అలాంటి బాధలకు మనం తర్బీదై ఉండాలని ప్రభువారు ముందే మనం హెచ్చరిస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా. నాకు తెలిసిన సిస్టర్ గారు ఒక ఆమె ఉన్నారు, పిల్లిని పెంచుకుంటుంది. పిల్లికి ఆ పిల్లి ఏదో కుక్క చంపేసి 15 రోజులు అన్నం తినలా. ఇక ఏడవటం అర్థమైందండి. 15 రోజులు ఏడుతూనే ఉన్నా అన్నం తినకుండా. బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. అర్థమైందండి. అన్నగారు ఇలా జరిగింది, అమ్మ దేవుడు చిత్తమైంది, ఆ పిల్లి చచ్చిపోయింది, దేవుడు ఇంకో పిల్లి ఎత్తాడు, నువ్వు ఆరోగ్యం పాడు చేసుకో మాకు అని నాతో చెప్పి ప్రార్థన చేసుకున్నా. నేను వివరాన్ని చెప్పాను. ప్రియమైన చిన్న చిన్న విషయాలు కూడా మనం ఎలా ఉంటామంటే స్మూత్గా డీల్ చేయలేకుండా ఉంటాం. అంటే ప్రతిదానికి సెన్సిటివ్గా తీసుకుంటాం. అంటే ఎక్కువగా ఏంటి 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 ఇది జరిగింది ఏంటి అని అలా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మా అన్నయ్య చనిపోయేటప్పుడు డాక్టర్ గారు అన్న మాట్లాడే తెలుసా, మీ అన్నయ్యకి అన్నీ బాగానే ఉన్నాయా, మీ అన్నయ్య మాత్రం భయపడుతున్నాడు, భయపడకుండా ఉంటే బీపీ నార్మల్ అయితే మనిషి బతుకుతాడు, భయపడితే బీపీ డౌన్ అయిపోతుంది. మీ అన్నయ్యతో చెప్పంటే, అన్నయ్య భయపడమాకు, మేము ఉన్నాం, భయపడమాకంటే మావాడు ఏంటంటే ఈ ఆమె ఇద్దరిని ఇంకా భయం, ఇంకా దుడుకుతో ఇంకా భయపడిపోయాడు. అంటే ఇక బీపీ నార్మల్కి రాలి, వెనక్కి వెళ్ళిపోయింది. అందుకని భయం అనేది మనం పడకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు మీద మనం ఆధారపడి దేవుని స్తుతిస్తే దేవుడే మనకి సహాయం చేస్తాడని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. మొదటి అనుభవాన్ని మనం చూడండి. మరి కీర్తన గ్రంథము 107వ కీర్తన 28వ వచనం. కీర్తన గ్రంథము 107వ కీర్తన. ఇక్కడ చూసారా, ఇక్కడ 107వ కీర్తన 28వ వచనంలో ప్రభువారు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడారు. శ్రమలకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ప్రియమైన బిడ్డారా, శ్రమలు తాళలేక ఎవరికి మొరపెట్టారట? ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెడుతూ వచ్చారు. శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు మనము మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే దేవుడు దానికి పరిష్కారం ఇస్తాడు, చాలా గొప్ప పరిష్కారం ఇస్తాడు. ఒక చిన్న కథ చెప్తా. ఎప్పుడైనా తిరుగుతూనే మనం ఏదైనా సాధించగలం. ఒక భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య భర్తల్లో భార్య చాలా తెలివైంది, భర్త చాలా అమాయకుడు. అయితే ఆ భర్త పాపం పొలం వేశాడు, చక్కగా పంట పండింది. పంట పండితే ఆ డబ్బు అదంతా అమ్మితే ఒక 10,000 రూపాయలు వచ్చింది. అంటే ఆయన ఖర్చులన్నీ పోను, మరి ఆయనకి కొద్దిగా మిగిలించుకొని 10,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి. 10,000 రూపాయలు ఉంటే అతను ఏం చేశాడంటే, ఆ పాపం ఉందండి, పాప కోసం బంగారం పొందామని ఆ వంటది. అంటే ఈ భర్త ఏమంటాడంటే, లేదు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వడ్డీ వ్యాపారం చేస్తాడు, ఈ డబ్బులు 10,000 ఇచ్చివంటే మనకి వడ్డీ లెక్క తిప్పి మనకి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, కనుక మనం ఏం చేద్దామంటే మనం వడ్డీకి మా ఫ్రెండ్కి ఇచ్చేద్దాం అంటే ఆ భార్య వద్దు అని చెప్పింది. భర్తలు కొంతమంది అంటారుగా, మాకు ఇగో ఎక్కువ ఇగో ఎక్కువ. ఏం చేస్తామంటే ఇక వినకుండా ఆ డబ్బు మనోడికి ఇస్తారు. ఇస్తే మనోడు ఏం చేస్తాడంటే ఇక ఈ పత్రాలు ఏమి లేకుండా డబ్బులు ఇచ్చేసింది.
ఇచ్చేస్తే నేను ప్రతి నెల వచ్చి నీకు వడ్డీ ఇస్తానురా ఇవన్నీ అని చెప్పాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. నెల అయింది, నెల దాటిపోయింది, నెల 15 రోజులు అయింది. అతను రావట్లా ఇంటికి. రాకపోయాక ఆ వ్యక్తి ఏం చేశాడంటే అతని దగ్గరికి వెళ్తాడు. అతని స్నేహితుడి దగ్గరికి, ఏం రాలేదు ఏంటరా, మరి వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, అసలు డబ్బులు ఇవ్వలేదు ఏంటంటే, ఏం డబ్బులురా ఎప్పుడు ఇచ్చామంటాడు. అర్థమైందా? అంటే కాగితాలు లేదుగా, మాట స్నేహం మీద మాట ప్రకారం ఇచ్చేసాడు. ఏం డబ్బులు ఏంటి నన్ను అడుగుతారు ఏంటి అది కానీ సీరియస్ అవుతాడు. అడిగితే ఏం చేయాలో అర్థం కాక నెత్తి పట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య ఏం చేసిందంటే చాలా తెలివిగలతగా ఏమైందండి ఏంటండి అంటే అక్కడే తెలివితేటలో ఉపయోగించింది. ఎప్పుడైనా సరే మనస్ఫూర్తి మనం నిదానంగా నెమ్మదిగా ఉన్నప్పుడు మనకు దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇలాగ నన్ను మోసం చేసి డబ్బులు ఇవ్వలేదు, కాగితం ఏమి రాయకుండా, కాగితం ఏమి రాయలేదు, నీ దగ్గర సాక్షి ఉందని నన్ను అడిగాడు, అది అని చెప్పాడు. చెప్పాలకే అలాగండి సర్లే మీరేం కంగారు పడమాకండి, దాన్ని మోసంతోనే చేద్దాము అనేసి ఏం చేసింది, మీరు నాకు సపోర్ట్గా ఉండండి అని బంగారం, పాత బంగారం అంతా కూడా అంటే నకిలీ బంగారం టైపు బంగారం తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అదే ఇది ఇప్పుడు మా పూర్వకాలం నాటి బంగారం, ఇది ఎవరైనా పెట్టుకొని మరి మమ్మల్ని మోసం చేస్తారేమో, ₹1,00,000 బంగారం, దీనికి ఎంతో వద్దు, మాకు 20,000 ఇస్తే చాలు, మా ఆయన గారు ఎవరో మోసం చేశారట. ఆయనకి ఇతనే ఏమనుకుంటాడు, నా గురించి ఏం చెప్పలేదు అని ఏం చేశాడు, 20,000 ఇస్తాడు, పత్రాలు లేకుండా ఇస్తాడు. అర్థమైందండి? తీసుకొని వెళ్తాడు. ఆ బంగారం ఎంత, ఆ బంగారం తీసుకెళ్ళి చూపిస్తే ఆ బంగారము ఏ బంగారం వచ్చింది, పిచ్చి బంగారం. అర్థమైందండి? అప్పుడు ఈయన మనోడు వెళ్తే ఇవన్నీ మరి ఏమైనా సాక్ష్యం ఉందని అడిగిద్దాం. అర్థమైందా? మా ఆయన గారిని మోసం చేసినందుకు 10,000, దానికి వడ్డీతో సహా 20,000 మాకు ఇచ్చారు, వెళ్ళిపో అంటుంది. అర్థమైందండి? అంటే అంటే మనం ఎప్పుడైనా సరే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు దానికి సరైన సలహా దేవుడు మనకి ఇస్తాడు. అంటే మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆ జ్ఞానం మనకి ఇస్తాడు. కంగారు పడిపోయి చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ప్రాణాలనే కోల్పోతారు చాలామంది. అలా ఎప్పుడు మనం చేయకూడదండి, చాలా జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే భర్తలు కొంతమంది బయట ఎంతో టెన్షన్తో వస్తారు. భార్యలు మనస్ఫూర్తితో ఆలోచించాలి, జ్ఞానం కలిగి ఆలోచించి భర్తలకు మంచి సలహాలు ఇవ్వాలి, ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్ళని కూడా మనం విసిగించకూడదు ఆ టైంలో. ప్రియమంది ఏమంటారా, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ఏం చదువుకున్నామంటే 107వ కీర్తన 28వ వచనంలో, బాధ కలిగిన సమయంలో దేవుని ఆశ్రయించే వారిగా ఉంటాము, దేవుడు వారిని వినిపిస్తాడు, రక్షిస్తాడని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమంది ఏం పెట్టారా, ఎప్పుడైతే నీకు శ్రమ కష్టాలు వచ్చినాయో దేవుడి మీద నువ్వు ఆధారపడతావో, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని స్తుతిస్తావో, వెంటనే దేవుడు నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. అవును ప్రభా, కొన్నిసార్లు బాధల సమయాల్లో ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థించినప్పుడు మరి నాకు ఎంతగానో సహాయం చేశారు, దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి, దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలి. అంతేకాకుండా ప్రభు వారు ఒక మాట చెప్తూ వస్తున్నారు. ఇంకో మాట కూడా చూడండి. కీర్తన 107:28 చూడండి, 28వ వచనం. 107 అది కాదు, 107:10-12 చదువు. అది చూసారా, కష్టకాలంలో ఎవరు మొరపెట్టారట, యెహోవాకు. నీవు నేను కూడా కష్టాలు వచ్చి నేను కృంగిపోమాక దేవుని దగ్గరికి వెళ్ళు, మోకరించు, ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన ఆశీర్వదించేంతవరకు పోరాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను తన్ని గెంటేసే దేవుడు కాదు. నీ బాధను అంగీకరించి నీ బాధ తీర్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు ఏ కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకి పరిష్కారం చూపిస్తాడు. మనం దాన్ని బట్టి సంతోషించి దేవుని ఆరాధించే వారిగా ఉంటాం. ఇది మొదట అనుభవం.
రెండో అనుభవం చూద్దాం, చూడండి. రెండో అనుభవం యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము చూడండి 27:5. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గారు ఒక చక్కని మాట మనకి నిలుపుతూ వస్తున్నారు. మీరు చెప్పిన న్యాయమును నేను ఎంత మాత్రం ఒప్పుకొనను. చూడండి, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థత విడవను. అలాగే 2వ అధ్యాయము 9 చదువక. 2:9. 2వ అధ్యాయము 9వ చదువు. అది చూసారా, ఇక్కడ తన భార్య కూడా ఏమంటుందట, అతన్ని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. అప్పుడు యోబు గారు ఏమంటున్నారు, ఇక్కడ 27:5 ఏమంటున్నారు ప్రభు యోబు గారు, మీరు చెప్పింది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకొనను, మరణం అగ్గు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను. అర్థమైందండి? నీవు నేను మనందరం కూడా మరి బాధల్లో మరి మన యోబు గారి విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. నా దేవుడు నన్ను శిక్షించినా రేపొద్దున ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం యోబు గారికి ఎంతో గట్టి నమ్మకం ఉంది. అందుకనే వాళ్ళ స్నేహితులు వచ్చి తిట్టినా, వాళ్ళ భార్య దూషించినా, తనకు ఒంటి నిండా కురుపులు వచ్చిన భయంకరమైన దొరతో కురుపులు వచ్చినా, రోడ్డు మీద అందరి ముందు మరి బూడిద పోసుకొని చిల్లాపిల్లతో గీక్కున్నా, ఎన్ని చేసినా కూడా ఆయన ఏమీ కృంగిపోలా, దేవుడిని దూషించలా. ఒక్క మాట కూడా దేవుడు నాకు ఇలా చేసాడని అనలా, దేవుణ్ణి మాత్రం స్తుతిస్తూనే వచ్చాడు. చూసారా, నీవు నేను మనందరం కూడా ఇలాగే ఉండేవారుగా మనం ఉండాలి. బాధల్లో మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి, మన యొక్క యథార్థతను, నీతిని మరియు విశ్వాసమును పరీక్షించుకోవడానికి దేవుడు కఠినమైన బాధను మనకు ఒకసారి కలగజేస్తాడు. మరి కఠినమైన బాధలు యోబు గారు కలగజేశాడా? అలాగని యోబు గారు స్తుతించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఉన్నాడా? ఏమాత్రం లేదు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుడారా, మన అందరూ కూడా ఏం చెప్తారంటే, దేవుడు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు, నీ కుటుంబంలో వచ్చేసాడు, ఇచ్చేసాడు, దాన్ని బట్టి స్తుతించు అంటారు. మరి బాధలు వచ్చినప్పుడు కూడా దేవుని మనం స్తుతించాలి. ఆ బాధ కలగజేసింది దేవుడే. ఒకవేళ మనం చేసుకున్న పనులు బట్టి ఒకవేళ వచ్చిన దేవాది దేవుడు వాటి నుండి మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుడారా, ప్రభు యోబు గారిని మనం చూస్తే ఆయనకున్నంత విశ్వాసము నీకు నాకు ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండలేం, గణపరచుకుంటూ ఉండలేం. నిజమైన క్రైస్తవులు ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని దేవుణ్ణి ఆరాధించుకుని ఉండలేము. మన దగ్గరికి డేవిడ్ రాజు అన్నని ఇదివరకు కళ్ళు లేని అన్న వచ్చాడు, గుర్తున్నా మీకు? కళ్ళు లేకుండా తీసుకొచ్చేవాడు అన్న. 2 కళ్ళు లేవు, తెల్లవారుజాముని లేచాడు ఆదివారం. ఆ రోజు లేచి వస్తుంటే తన అక్క భర్త చచ్చిపోయాడు. ఎదర పట్టుకొని అక్కడ ఎదర పండుకోబెట్టారు. మనోడు లేచాడు, కనపడదుగా, వెళ్ళాడు, అట్ట తరుముకుంటూ వెళ్ళాడు, స్నానం చేశాడు, తెల్లని బట్టలు వేసుకున్నాడు, బైబిల్ బ్యాగ్ తగిలించుకొని రెడీ అయిపోయాడు. రెడీ అయిపోతే వచ్చేసి వాళ్ళ బంధువుల దగ్గరకు వచ్చేసి, వాళ్ళ అన్నయ్య ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర రక్త సంబంధం, ఇలాగ చర్చికి వెళ్ళి వస్తానంట. ఆదివారం ఆ రోజు చర్చికి అంతమంది మొహం మీద పెట్టి బుద్ధి గుద్దాడు. ఇక బ్లడ్ పడపడపలో కారిపోతుందా, మనోడు కనపడదుగా పాపం. అలాగే వెళ్ళిపోయి మనోడికి ఒక లెక్క ఉంటుంది అనమాట, పలానా ప్లేస్లో పలానా బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కితే మనం అక్కడికి వెళ్ళవచ్చు. టైం కూడా నొక్కితే తెలిసిద్ది అనమాట, పలానా టైం ఎంత మోగిందని తెలిసిపోతుంది. పలానా 9 గంటలకే 28వ నెంబర్ బస్సు వస్తుంది, అది చిట్టి దగ్గర వెళ్తుంది, అక్కడ కర్మీల దగ్గర దింపిద్ది, అక్కడ నుండి అక్కడికి వెళ్ళవచ్చు అని తెలుసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ బస్సు ఎక్కి గబగబ వెళ్ళి ఆ బస్సు ఎక్కి అక్కడ వెళ్ళి మందిరానికి వెళ్ళి కూర్చుంటే బట్టల నిండా రక్తం ఆట. అందరూ ఆశ్చర్యమై చూస్తున్నారట, ఇదేంటి రక్తం, ఇదంతా రక్తం ఏంటని. సరే మందిరం అయిపోయిన తర్వాత బ్రదర్ ఏమైంది, ఏంటి ఇది రక్తం ఏంటంటే,
ఇలా పలానా మా బావగారు కొట్టారండి అని అంటే, మరి ఎందుకు వచ్చావు, నువ్వు అక్కడే ఉండకపోయావా అంటే, అమ్మో నా దేవుడిని స్తుతించకుండా నేను ఉండలేను, ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా నా దేవుని మాత్రం నేను స్తుతించాలండి అని దేవుని స్తుతించి అప్పుడు వెళ్ళాడు. అర్థమైందండి? మనం ఏం చేస్తామంటే చిన్న శ్రమ వచ్చినా చిన్న పని వచ్చినా దేవుని స్తుతించడం పక్కన పెట్టేసి మన పనులే ముఖ్యం అనుకొని దేవుని కంటే మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనమే దొంగిలించి మనం దేవుని స్తుతించి. అర్థమైందండి? మన పితరులు ఎంతో దేవుని యందు యథార్థత కలిగిన వారుగా ఉన్నారు. యోబు గారు కూడా అంత విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటూ తన కుటుంబ సభ్యులందరూ చనిపోయినా, తనకు భయంకరమైన జబ్బు కలగజేసిన, ఎంత ఆస్తి అంత పోగొట్టినా కానీ ఏమాత్రం కృంగిపోలేదు, దేవుని మీద యథార్థత వదలలేదు, ఆయన స్తుతించకుండా ఉండలేదు. ఏమంది ఏం పెట్టారా? ఈరోజు దాన్ని బట్టి నీవు నేను కూడా స్తుతిద్దామా, దేవుని ఆరాధిద్దామా? లాస్ట్ ఇంకో మాట చూద్దాం, చూడండి, ఇంకో మాట చూద్దాం. 71వ కీర్తన 3 సందర్భాలు మనం చూసుకున్నాం. 71వ కీర్తన ఈ మాట చూసుకుని ఆనందించుకుందాం. చూడండి, 71, 10, 11, 14. అది నేను ఎక్కువగా ఏం చేస్తాడట, ఆయన కీర్తిస్తాడట, అంటే దేవుని స్తుతిస్తాడు. ఏ సందర్భంలో? నా శత్రువు నన్ను గుర్చి మాట్లాడుకొనుచున్నారు. పక్కన వారు చీటిపోటు మాటలతో నిన్ను పొడుస్తుంటారు, నిన్ను తిడుతుంటారు, నిన్ను హేళన చేస్తుంటారు. అయినా సరే భక్తుడు ఇక్కడ ఏమంటాడో, నేను నా దేవుడిని ఏం చేస్తాడు ఆయన, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను, మరి ఎక్కువగా నేను కీర్తిస్తాను ప్రభా. ప్రియమని చేరిపెట్టారా? బాధల్లో స్తుతించే వారిగా ఉంటామని ఆయన పరీక్షించడానికే కొన్ని బాధలు మనం పెడతాడు. మనం స్తుతిస్తామా లేదా, మనం ఆయన ఆరాధిస్తామా లేదని కొన్ని బాధలు మనం పెట్టినప్పుడు మరి దేవుని స్తుతించే బిడ్డగా నువ్వు నేను ఉన్నామా లేదనేది ఆయన గమనిస్తాడు. ఆ బాధలు వచ్చినప్పుడు నువ్వు అసలు ఎలా ఉంటావు దేవునిలో? నువ్వు దేవుని మందిరానికి వస్తావా, లేకుంటే అదే ముఖ్యం అనుకొని వెళ్ళిపోతావా? ఆ పరీక్ష చేయడానికి దేవుడు కొన్ని పరీక్షలు మనకు పెడతారు. పెట్టినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫెయిల్ అయిపోతారు, దేవుని మందిరానికి రాకుండా అదే ప్రాముఖ్యత దానికి ఇస్తారు. కొంతమంది యథార్థతను వదలకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరిచే వారిగా ఉంటారు. 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాము ఈ రోజున. 3 సందర్భాల్లో మొదటి సందర్భం ఏంటంటే, అనేకమైన కఠిన బాధలు కలగజేయవాడా అని చెబుతూ ఇక్కడ ఒక మాట చెప్తూ మొదటి అనుభవం ఒక మాట చెప్తున్నారు. బాధ కలిగిన సమయంలో దేవుని ఆశ్రయించిన వారిగా ఉంటామా అని పరీక్షించడానికి దేవుడు కొన్ని బాధలు మనకు కలగజేస్తాడు అని ప్రభు చెప్పాడు. అంటే కొన్ని సందర్భాల్లో బాధలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తామా లేదని దేవుడు నన్ను పరీక్షిస్తాడు. ఆ టైంలో నీవు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండోది, బాధల్లో మనకు విశ్వాసం పరీక్షించడానికి యోబు గారు లాగా నిన్ను నన్ను శోధిస్తాడు. శోధించినప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలి? దేవుని యందు యథార్థతను వదలకుండా దేవుని స్తుతించే బిడ్డగా మనం ఉండాలి. తర్వాత బాధల్లో వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాడా లేదా అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఆ టైంలో నువ్వు దేవుని యథార్థతను వదలకుండా మరి బాధల్లో కృంగిపోయిన సమయంలో దేవుని స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఒక సహోదరుడు ఏం చేశాడంటే, తన కుమారుడు స్కూల్లో అందరూ పాస్ అయ్యారట, కానీ తన కుమారుడు 10th ఫెయిల్ అయ్యాడట. చాలామంది ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల మీద రుద్దేస్తుంటారు. చదవాలి, నువ్వు మంచి మార్కులు రావాలి, నువ్వు డాక్టర్ రావాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఇచ్చేస్తుంటారు. పిల్లల మైండ్ సెట్ గమనించరు. వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు, ఎంత టెన్షన్కి గురవుతున్నారు వాళ్ళకి తెలుసు. ఎగ్జామ్స్ రాయకపోతే నుంచోబెట్టి అందరి ముందుకు కొడతారు, తిడతారు. పిల్లలు ఎంత టెన్షన్కి గురవుతారు, ఎంత అవమానానికి గురవుతారో మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, పిల్లల్ని రుద్దేస్తాం. కానీ తన తండ్రి ఏం చేశాడు తెలుసా? ఫెయిల్ అయిందని ఏం బాధపడకుండా, నాన్న సాయంత్రం కూడికి పెట్టుకుందాం అంటాడు. ఆ నాన్న ఎందుకు ఆ కూడికంటే
పాస్టర్ గారు లాస్ట్లో ఎందుకు ఈ కూడికి అంటే మా బాబు ఫెయిల్ అయినందుకు కూడికి పెట్టండి అన్నట్టు. అర్థమైందా? అంటే తన కొడుకు ఫెయిల్ అయినందుకు దేవుని చిత్తం అది. ఫెయిల్ చేశాడంటే ఇంకేదో అద్భుత కార్యం చేయబోతున్నాడు అని దేవుడు ఏం చేశాడంటే ఆ సహోదరుడు కృతజ్ఞత కూడికి పెట్టుకొని దేవుని స్తుతిస్తూ వచ్చాడట. అర్థమైందండి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ మేలు చేసినప్పుడు దేవుని స్తుతించడం అందరూ చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చేస్తారు, సాతాను కూడా చేస్తారు. అది గొప్ప విషయం కాదు. చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చేస్తావే, అది గొప్ప విషయం. అలాగా మన పితరులు కొంతమంది చేస్తూ వచ్చారు కనుక ఆ వాక్యాలు మనం చదువుకుంటూ వచ్చాం. మనకున్న శ్రమలన్నింటినీ పక్కన పెడదాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ దేవుని స్తుతించి దేవుని గణపరిచే వారికి ఉందామని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. దేవాది దేవుడు మరి యోబు గారి వలె మనం కూడా సహనముతో, ఓర్పుతో, విశ్వాసంతో దేవుని మనం ఏం చేయాలి? నిత్యము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఇంట్లో భర్త తింటుంటాడు, మందిరానికి వెళ్ళొద్దని. మందిరానికి వచ్చి నువ్వు దేవుని స్తుతించేళ్ళు నీ భర్తను మార్చే దేవుడు చూసుకుంటాడు ఆ పని. దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తే దేవుడు చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది భార్యలు తన భర్తల్ని, తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని రక్షించుకున్నారు. ప్రియమైన దేవుడు, నీవు నేను కూడా మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకొని దేవుని స్తుతిస్తే చాలు, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మనకేంటంటే మన అంశభాగం ఏంటంటే కఠినమైన బాధలను మనకు మేలు కోసమే అని దేవుని స్తుతించాలి. అర్థమైందండి? దాన్ని బట్టి ఇది మన అంశభాగము. దాన్ని బట్టి ఒకరి తర్వాత ఒకరు మనం స్తుతించుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ మోకరించండి.